హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. 750 పోస్టుల గ్రూప్ 2 రిక్రూట్మెంట్‌లో డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు 246, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 100 అని ఒక స్పష్టమైన పిక్చర్ బయటకొచ్చింది. ఇదే ఇప్పుడు సీరియస్ యాస్పిరెంట్‌కి బిగ్గెస్ట్ సిగ్నల్. ఎందుకంటే పోస్టులు ఎక్కువగా ఉన్నప్పుడు కాంపిటీషన్ తగ్గదు. కానీ ఆపర్చునిటీ మాత్రం చాలా పెరుగుతుంది. ముందుగా బ్యాక్‌గ్రౌండ్ అర్థం చేసుకుందాం. ఉగాది జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత గ్రూప్ 2కి మొదటగా అరౌండ్ 450 పోస్ట్స్ అన్న డిస్కషన్ వచ్చింది. ఆ నంబర్ చాలా మందికి సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. యాస్పిరెంట్ సైడ్ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రాంగ్ ప్రొటెస్ట్, రిక్వెస్ట్, రిప్రజెంటేషన్ అనేవి జరిగాయి. తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ 750 పోస్ట్‌తో వస్తుందని చెప్పబడింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే యాస్పిరెంట్స్ వాయిస్‌కి వాల్యూ ఉంటుంది. కానీ చివరికి సెలక్షన్ మాత్రం ప్రిపరేషన్ మీదే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కీ బ్రేక్ డౌన్ చూద్దాం. టోటల్ పోస్ట్స్ 750. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ 493, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ 257. అంటే ఓవరాల్‌గా చూస్తే ఫీల్డ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పోస్ట్స్ కూడా ఉన్నాయి. ఆఫీస్ ఓరియెంటెడ్ పోస్ట్స్ కూడా ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వరకు, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ నుంచి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 వరకు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 వరకు డిఫరెంట్ నేచర్ ఉన్న పోస్ట్స్ ఈ రిక్రూట్మెంట్‌లో కనిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో మోస్ట్ హైలైటెడ్ పోస్ట్ డిప్యూటీ ఎంపీడీఓ. దీనికి 246 పోస్ట్స్ అసైన్ అయ్యాయి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్‌లో చాలామంది రూరల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ గవర్నెన్స్, మండల్ లెవెల్ డెవలప్‌మెంట్ వర్క్ మీద ఇంట్రెస్ట్‌తో ఈ పోస్ట్‌ని టార్గెట్ చేస్తారు. డిప్యూటీ ఎంపీడీఓ అంటే కేవలం డిజిగ్నేషన్ కాదు. గ్రామీణాభివృద్ధి, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, రికార్డ్స్ మానిటరింగ్, కోఆర్డినేషన్, అకౌంటబిలిటీ అన్నవి దాని కోర్ నేచర్. సో, పోస్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల సీరియస్ ప్రిపరేషన్ చేసే క్యాండిడేట్‌కి ఇది వెరీ గుడ్ ఛాన్స్. దీని తర్వాత ఆస్పిరెంట్స్ ఎక్కువగా వెయిట్ చేసే పోస్ట్ డిప్యూటీ తహసీల్దార్. దీనికి 100 పోస్ట్స్ ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్ అంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్‌లో ఇంపార్టెంట్ రోల్. ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ మ్యాటర్స్, సర్టిఫికేట్స్, ఫీల్డ్ ఎంక్వైరీస్, పబ్లిక్ డీలింగ్, అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టింగ్ ఇవన్నీ ఈ పోస్ట్ నేచర్‌లోకి వస్తాయి. చాలామంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్‌కు డిప్యూటీ తహసీల్దార్ ఒక డ్రీమ్ పోస్ట్ లాగా ఉంటుంది. అందుకే 100 వేకెన్సీస్ అనేది మోటివేషనల్ పాయింట్ మాత్రమే కాదు, డిసిప్లిన్డ్ ప్రిపరేషన్‌కి అలార్మ్ కూడా. సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ కూడా నెక్స్ట్ హైయెస్ట్ కేటగిరీలా డిస్కషన్‌లో కనిపించింది. ఎగ్జాక్ట్ నంబర్ కంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే అకౌంట్స్ రిలేటెడ్ పోస్ట్‌లో యాక్యురసీ, రూల్స్ అండర్‌స్టాండింగ్, ఫైల్ ప్రొసీజర్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నవి కోర్. నాన్ ఎగ్జిక్యూటివ్ సైడ్‌లో ఉండే చాలా పోస్ట్స్ డెస్క్ వర్క్, డాక్యుమెంటేషన్, డిపార్ట్మెంటల్ రూల్స్, సర్వీస్ మ్యాటర్స్ లాంటి ఏరియాస్‌తో కనెక్ట్ అవుతాయి. సో, ఎగ్జిక్యూటివ్ అయినా, నాన్ ఎగ్జిక్యూటివ్ అయినా సెలక్షన్ ముందు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ముందు సిలబస్ ఉంటుంది. సిలబస్ ముందు డైలీ ప్లాన్ ఉంటుంది. కొన్ని పోస్ట్స్ చాలా తక్కువ వేకెన్సీస్‌తో కనిపించాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేటగిరీస్‌లో 4 పోస్ట్స్, 7 పోస్ట్స్ లాంటి స్మాల్ నంబర్స్ డిస్కషన్‌లో వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2కి కూడా 7 పోస్ట్స్ అన్న ఇన్ఫర్మేషన్ కనిపించింది. ఇలాంటి లో వేకెన్సీ పోస్ట్ కోసం టార్గెట్ చేస్తే ర్యాంక్ చాలా హైగా రావాలి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. గ్రూప్ 2 ప్రిపరేషన్‌ను సింగిల్ పోస్ట్ మైండ్‌సెట్‌తో కాకుండా ర్యాంక్ మాక్సిమైజేషన్ మైండ్‌సెట్‌తో చేయాలి. ర్యాంక్ వస్తే చాయిస్ ఉంటుంది. ర్యాంక్ రాకపోతే ప్రిఫరెన్స్ లిస్ట్ ఉపయోగం ఉండదు. ఇక్కడ ఒక కామన్ డౌట్ వస్తుంది. సార్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఎక్కువ, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఎక్కువ? ఆన్సర్ సింపుల్. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 493, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 257. అంటే ఎగ్జిక్యూటివ్ సైడ్ వెయిటేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ప్రిపరేషన్ మాత్రం రెండింటికి కామన్ ఎగ్జామ్ బేసిస్ మీదే ఉంటుంది. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మెయిన్స్‌లో స్కోర్ చేయాలి, ఫైనల్ మెరిట్‌లో నిలబడాలి. పోస్ట్ నేచర్ తర్వాత వస్తుంది. మార్క్స్ ముందొస్తాయి. ఇప్పుడు డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆగస్ట్ 15కి, గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15కి వస్తుందని స్ట్రాంగ్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీషియల్ కన్ఫర్మేషన్ పూర్తిగా రాకపోయినా ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెప్టెంబర్ 15ని ఫిక్స్డ్ టార్గెట్‌లా తీసుకోవాలి అని చెప్పబడింది. నవంబర్ 28 లేదా నవంబర్ లాస్ట్ వీక్‌లో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని డిస్కషన్ జరిగింది. టుడే మనం పాస్ట్ పర్స్పెక్టివ్‌లో చూస్తున్నా స్ట్రాటజీ లెసన్ మాత్రం సేమ్. టెంటేటివ్ డేట్ వచ్చినా దాన్ని రియల్ డేట్‌లా ట్రీట్ చేయాలి. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్, నవంబర్ లాస్ట్ వీక్ ప్రిలిమ్స్ అని బేస్ తీసుకుంటే జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కలిపి అరౌండ్ 5 మంత్స్ విండో ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్‌లీ 150 డేస్. ఈ 150 డేస్‌ని ఎవరు సిస్టమాటిక్‌గా యూజ్ చేస్తారో వాళ్ళకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ పాసిబుల్. ఫస్ట్ 4 మంత్స్‌లో సిలబస్ కంప్లీషన్, లాస్ట్ మంత్‌లో ప్రిలిమ్స్ ఓరియెంటెడ్ రివిజన్, టెస్ట్స్, మిస్టేక్స్ అనాలిసిస్ చేస్తే ప్రిపరేషన్ చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. ఇక్కడ యూజ్‌ఫుల్ టిప్. డైలీ ప్లాన్‌లో మినిమమ్ 3 బ్లాక్స్ ఉండాలి. కాన్సెప్ట్ లెర్నింగ్, రివిజన్, టెస్టింగ్. కాన్సెప్ట్ లెర్నింగ్ లేకపోతే బేస్ వీక్ అవుతుంది. రివిజన్ లేకపోతే మెమరీ వీక్ అవుతుంది.
టెస్టింగ్ లేకపోతే ఎగ్జామ్ టెంపర్మెంట్ వీక్ అవుతుంది. మీరు ఫ్రీ స్టడీ మెటీరియల్స్, క్విక్ అప్డేట్స్, ఇంపార్టెంట్ అలర్ట్స్, యూస్ఫుల్ రీసోర్సెస్ కావాలంటే స్కై అకాడమీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నోటిఫికేషన్ అప్డేట్స్, ప్లానర్ రిమైండర్స్, క్విక్ అలర్ట్స్ మీ ప్రిపరేషన్ స్పీడ్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు బిగినర్స్ గురించి మాట్లాడాలి. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామంటారు. అది డేంజరస్. ఇంకొంతమంది ఇప్పటి వరకు వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేసినా అవుతుందా అంటారు. ఆన్సర్: అవుతుంది, కానీ క్యాజువల్గా కాదు, సీరియస్గా, ప్లాన్డ్గా. డైలీ అకౌంటబిలిటీతో మీరు ఫుల్ టైం ఆస్పిరెంట్ అయితే డైలీ 10 అవర్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. జాబ్ చేస్తున్నవారు, హౌస్ వైఫ్స్, లిమిటెడ్ టైం ఉన్నవారు డైలీ 5 to 6 అవర్స్ ఫోకస్డ్ స్టడీ చేస్తే కూడా ప్రిలిమ్స్ టార్గెట్ పాసిబుల్. కానీ ఫోన్ స్క్రోలింగ్, ర్యాండమ్ వీడియోస్, అన్‌ప్లాన్డ్ బుక్స్ ఇవన్నీ కట్ చేయాలి. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో లాస్ట్ ఎగ్జామ్ ట్రెండ్ నుంచి ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ ఉంది. జనరల్ స్టడీస్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ అన్‌సర్టెన్‌గా ఉంటాయి. సాస్ డిస్కషన్‌లో చెప్పినట్టుగా ప్రీవియస్ ప్రిలిమ్స్‌లో సర్టెన్ ఫ్యాకల్టీ క్లాసెస్, బుక్స్, మెంటల్ ఎబిలిటీ కవరేజ్ నుంచి సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ డైరెక్ట్‌గా కవర్ అయ్యాయని యాస్పిరెంట్స్ నోట్ చేశారు. మనకి ఇక్కడ టేక్‌అవే ఏంటంటే ర్యాండమ్ ప్రిపరేషన్ కాకుండా ఎగ్జామ్ ఓరియెంటెడ్ క్లాసెస్, కన్సైజ్ మెటీరియల్, రిపీటెడ్ రివిజన్, టాపిక్ వైజ్ టెస్ట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ గురించి స్పెషల్‌గా చెప్పాలి. కరెంట్ అఫైర్స్ అన్సర్టెన్ అనిపిస్తుంది, కానీ అనలిటికల్ ప్లస్ ఫ్యాక్చువల్ బ్యాలెన్స్తో చదివితే అరౌండ్ 20 మార్క్స్ వరకు స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అని డిస్కషన్ వచ్చింది. అంటే న్యూస్ పేపర్ హెడింగ్స్ మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్, స్కీమ్స్, అపాయింట్మెంట్స్, ప్లేసెస్, రిపోర్ట్స్, ఏపీ రిలేటెడ్ డెవలప్మెంట్స్, నేషనల్ రెలవెన్స్ అనేవి కనెక్ట్ చేయాలి. ప్రతి కరెంట్ అఫైర్కి ఇది క్వశ్చన్గా ఎలా వస్తుంది అని అడగాలి. అదే ఎగ్జామ్ మైండ్ సెట్. సొసైటీ సబ్జెక్ట్ లాస్ట్ టైం కొంచెం టిపికల్గా ఇచ్చారని డిస్కషన్ వచ్చింది. పేపర్ టఫ్ అయినా అరౌండ్ 20 మార్క్స్ టార్గెట్ చేయవచ్చు. మోడరేట్ అయితే 25 మార్క్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీలో కూడా ప్రాక్టీస్ ఉంటే మార్క్స్ సెక్యూర్ చేయవచ్చు. సో కరెంట్ అఫైర్స్, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ లాంటి 3 ఏరియాస్లో స్ట్రాంగ్ కమాండ్ ఉంటే 75 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అని స్ట్రాటజీ డిస్కషన్లో చెప్పబడింది. ఇది ఎగ్జాక్ట్ గ్యారంటీ కాదు, బట్ ప్రిపరేషన్ డైరెక్షన్కి పవర్ఫుల్ క్లూ. కట్ ఆఫ్ గురించి ఆస్పిరెంట్స్ ఎక్కువగా యాంగ్షియస్ అవుతారు. లాస్ట్ టైం 1:100 రేషియో తీసుకున్నప్పుడు కట్ ఆఫ్ లోవర్ సైడ్లో ఉందని డిస్కషన్ వచ్చింది. ఒకవేళ 1:15 రేషియో తీసుకుంటే కట్ ఆఫ్ అరౌండ్ 50 వరకు వెళ్ళొచ్చు అనే ఎస్టిమేట్ వచ్చింది. బట్ స్టూడెంట్స్, కట్ ఆఫ్ ప్రిడిక్షన్ మీద ఎమోషనల్ అవ్వకండి. 150 మార్క్స్ పేపర్లో 50+ సేఫ్ అనిపించినా మన టార్గెట్ ఆల్వేస్ హైయర్ ఉండాలి. మినిమం టార్గెట్ సర్వైవల్ కోసం, రియల్ టార్గెట్ సెలక్షన్ కోసం. మెయిన్స్ ప్రిపరేషన్ని ఇగ్నోర్ చేయకూడదు. చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక మెయిన్స్ చదువుదాం అంటారు. అది లేట్. మెయిన్స్ 300 మార్క్స్ స్కేల్లో ఉంటుంది అని డిస్కషన్ వచ్చింది. పాలిటీ నుంచి అరౌండ్ 70 మార్క్స్ వరకు క్లాస్ నోట్స్ నుంచి కవర్ అయ్యాయని ప్రీవియస్ ట్రెండ్లో చెప్పబడింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మెయిన్స్కి డెప్త్తో ప్రిపేర్ కావాలి. ప్రిలిమ్స్ ఫ్యాక్చువల్ క్లారిటీ, మెయిన్స్ కాన్సెప్చువల్ క్లారిటీ రెండింటినీ ఇంటిగ్రేటెడ్గా ప్లాన్ చేయాలి. ఇక్కడ సీరియస్ ప్రిపరేషన్ గురించి స్కై అకాడమీ సైడ్ నుంచి ఒక ప్రాక్టికల్ సజెషన్. స్కై అకాడమీ యాప్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఫుల్ వీడియో కోర్సెస్, పీడిఎఫ్స్, క్విజెస్, సెక్షన్ వైజ్ టెస్ట్స్, ఫుల్ లెంత్ మార్క్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ రియల్ డిఫరెన్స్ ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటర్షిప్ సిస్టమ్. ఈచ్ స్టూడెంట్ని ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆ గ్రూప్లో మెంటర్, ట్యూటర్, స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ప్రతి స్టూడెంట్ పర్సనల్ మానిటరింగ్, డైలీ మార్నింగ్ స్కెడ్యూల్స్, డైలీ ఈవినింగ్ టెస్ట్స్, టాపిక్ వైజ్ అనాలిసిస్, కంటిన్యూస్ గైడెన్స్, రియల్ అకౌంటబిలిటీ ఉంటుంది. ఇదే మా 360 స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. కోర్స్ చూసి వదిలేయడం కాదు, స్కెడ్యూల్ ఇచ్చి, టెస్ట్ పెట్టి, అనాలిసిస్ చేసి, ఫాలో అప్ చేయడం. ఇప్పుడు డైలీ టైం టేబుల్ ఎలా ఉండాలి? ఫుల్ టైం ఆస్పిరెంట్ అయితే మార్నింగ్ స్లాట్లో స్టాటిక్ సబ్జెక్ట్, ఆఫ్టర్నూన్ స్లాట్లో ఏపీ స్పెసిఫిక్ సబ్జెక్ట్, ఈవినింగ్ స్లాట్లో కరెంట్ అఫైర్స్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ, నైట్ స్లాట్లో రివిజన్ పెట్టుకోవచ్చు. లిమిటెడ్ టైం ఆస్పిరెంట్ అయితే వీక్ డేస్ కాన్సెప్ట్ ప్లస్ రివిజన్, వీకెండ్స్ టెస్ట్ ప్లస్ బ్యాక్లాగ్ క్లియరింగ్ చేయాలి. ఒక వీక్లో ఒక టాపిక్ కంప్లీట్ అయితే వెంటనే టాపిక్ వైజ్ టెస్ట్ రాయాలి. టెస్ట్ రాయకుండా టాపిక్ కంప్లీట్ అయిందనుకోవడం సెల్ఫ్ డిసెప్షన్. ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్లో ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. సిలబస్లో ఫస్ట్ టాపిక్ నుంచి మొదలు పెట్టాలి అనే రూల్ లేదు. స్టూడెంట్కి ఈజీగా అండర్స్టాండింగ్ వచ్చే పాయింట్ నుంచి స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. ఉదాహరణకు జియోగ్రఫీలో బేసిక్స్ తెలియకుండా ఏపీ జియోగ్రఫీ చదివితే కన్ఫ్యూజన్. పాలిటీలో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ క్లియర్ కాకుండా గవర్నెన్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మిస్టేక్స్. ఎకానమీలో బేసిక్ టర్మ్స్ అర్థం కాకుండా ఏపీ ఎకానమీ డేటా చదివితే రిటెన్షన్ ఉండదు. సో సీక్వెన్స్ మ్యాటర్స్. మెటీరియల్ గురించి కూడా క్లారిటీ ఉండాలి. 10 బుక్స్ కొనడం ప్రిపరేషన్ కాదు. 1 స్టాండర్డ్ వీడియో క్లాస్, 1 కన్సైజ్ మెటీరియల్, 1 రివిజన్ నోట్, 1 టెస్ట్ సిరీస్, రిపీటెడ్ కరెక్షన్.
ఇదే ఫార్ములా. జాగ్రఫీ తెలుగు మీడియం బుక్, పాలిటీ బుక్, ఫ్యాకల్టీ డిజైన్ మెటీరియల్స్ లాంటి రిసోర్సెస్ గురించి డిస్కషన్ వచ్చింది. కానీ రిసోర్సెస్ ఏవైనా సరే ఫైనల్ సక్సెస్ ఎగ్జిక్యూషన్ మీదే. మెటీరియల్ కలెక్ట్ చేసిన స్టూడెంట్ కాదు, మెటీరియల్ రివైజ్ చేసిన స్టూడెంట్ సెలెక్ట్ అవుతాడు. ఇప్పుడు ఇమోషనల్ పార్ట్. చాలామంది ఆస్పిరెంట్స్ మధ్యలో స్లో డౌన్ అవుతారు. ఒకరోజు మిస్ అయితే 2 days గిల్ట్, తర్వాత 1 week బ్రేక్, తర్వాత మోటివేషన్ వీడియో సెర్చ్. ఇది లూప్. ఇలాంటి టైంలో డౌట్స్, క్లారిఫికేషన్స్, మోటివేషన్, మెంటర్షిప్ సపోర్ట్ అవసరం అవుతుంది. మీకు ప్రిపరేషన్లో ఏ కన్ఫ్యూజన్ ఉన్నా వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. ఫ్రీ మెంటర్షిప్ డెమో బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌట్ చిన్నదైనా అడగండి, ఎందుకంటే అన్రిజాల్వ్డ్ డౌట్ టుమారో పెద్ద బ్యాక్లాగ్ అవుతుంది. గ్రూప్ 2 ఆపర్చునిటీ మళ్ళీ ఇలాగే వస్తుందా? ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. 750 పోస్ట్స్, అందులో డిప్యూటీ ఎంపీడీఓ 246, డిప్యూటీ తహసీల్దార్ 100, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 493, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 257. ఈ నెంబర్స్ ఆస్పిరెంట్కి మోటివేషన్ ఇవ్వాలి. ఇంకొంచెం తర్వాత అనే థాట్ని స్టాప్ చేయాలి. ఈ రోజు నుంచి స్కెడ్యూల్ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ చదివింది ఈవినింగ్ టెస్ట్లో చెక్ చేయాలి. వీక్లీ స్కోర్ గ్రాఫ్ మెయింటైన్ చేయాలి. రాంగ్ ఆన్సర్స్ నోట్బుక్ పెట్టుకోవాలి. పీవైక్యూ అనాలిసిస్ అంటే క్వశ్చన్ పేపర్ చూడటం మాత్రమే కాదు. ఎగ్జామినర్ రిపీటెడ్ ఏరియాస్ ఏవి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ, ఏపీ సెంట్రిక్ యాంగిల్ ఉందా, కరెంట్ అఫైర్స్ స్టాటిక్తో లింక్ అయ్యాయా, మెంటల్ ఎబిలిటీ టైం టేకింగ్గా ఉందా, ఇవన్నీ నోట్ చేయాలి. ప్రీవియస్ ఎగ్జామ్లో డైరెక్ట్ కవరేజ్ డిస్కషన్ వచ్చినప్పుడు ఒక మెసేజ్ క్లియర్గా ఉంది. క్లాసెస్ వినడం ప్యాసివ్ కాదు, నోట్స్ రివైజ్ చేసి టెస్ట్లో అప్లై చేస్తేనే డైరెక్ట్ క్వశ్చన్ బెనిఫిట్ వస్తుంది. ఫైనల్ రీక్యాప్. టోటల్ పోస్ట్ 750, డిప్యూటీ ఎంపీడీఓ 246, డిప్యూటీ తహసీల్దార్ 100, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 493, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 257, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 వంటి పోస్ట్ రిక్రూట్మెంట్ స్ట్రక్చర్లో ఉన్నాయి. టైమ్ లైన్ టైట్. 5 months అంటే ఎనఫ్, బట్ ఓన్లీ డిసిప్లిన్డ్ స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్, నోటిఫికేషన్ కోసం యాంగ్జైటీ వద్దు. డేట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని వెయిట్ చేయడం కంటే డేట్ ఆల్రెడీ ఫిక్స్డ్ అనుకుని ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫాలో అవ్వండి. డైలీ స్టడీ, డైలీ రివిజన్, డైలీ టెస్ట్, వీక్లీ అనాలిసిస్. ఇదే సక్సెస్ ప్యాత్. మీరు టార్గెట్ పోస్ట్ ఏదైనా కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, డిప్యూటీ ఎంపీడీఓ కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు. ముందు ర్యాంక్ తెచ్చుకోండి, తర్వాత ప్రిఫరెన్స్ డిసైడ్ చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్కై అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించండి. ప్రతిరోజు అకౌంటబిలిటీతో ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.